శ్రీ లలితా సహస్రనామ శ్లోకం వివరణ. శ్లోకములు 65, 66, 67. భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని పద్మాసన భగవతి పద్మనాభ సహోదరి. 275వ నామము ఓం భానుమండల మధ్యస్థాయే నమః. సూర్యమండల మధ్య భాగంలో తేజరులు తల్లికి నమస్కారములు అని అర్థము. 276వ నామము ఓం భైరవ్యే నమః. భైరవునకు పత్ని కావున భైరవి అనే నామముతో ప్రసిద్ధురాలైన తల్లికి నమస్కారములు అని అర్థము. ఓం భగమాలిన్యై నమః. 277వ నామము 6 విధములైన భగములను కలిగి ఉన్న తల్లికి నా నమస్కారములు అని అర్థము. ఈశత్వం, ధర్మం, కీర్తి, అందం, సర్వజ్ఞత్వం, వైరాగ్యం అనేవి 6 భగములు. 278వ నామము ఓం పద్మాసనాయే నమః. బ్రహ్మరూపిణి కావున పద్మాసనమందు భాసిల్లుతున్నటువంటి తల్లికి నా నమస్కారములు అని అర్థము. 279వ నామము ఓం భగవత్యై నమః. సర్వోత్కృష్టమైన గుణములు కలిగి సకల భూతములు చే సేవించబడుతున్నటువంటి తల్లికి నా నమస్కారములు అని అర్థము. 6 భగములను కలిగి ఉన్న తల్లి కావున లలితాంబకు భగవతి అని పిలువబడుతోంది. 280వ నామము ఓం పద్మనాభ సహోదరి అయి నమః. పద్మనాభునికి విష్ణువుకు సహోదరి అయిన తల్లికి నా నమస్కారములు అని ఈ 65వ శ్లోకానికి అర్థముగా చెప్పుకోవచ్చు. 66వ శ్లోకం ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి సహస్రశీర్ష వదన సహస్రాక్షి సహస్రపాత్. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళ్యై నమః. 281వ నామం ఇది. కన్నులు తెరిచినంతనే బ్రహ్మాండాలను సృష్టింపజేస్తూ కన్నులు మూసినంతనే బ్రహ్మాండాలను నశింపజేస్తున్న తల్లికి నా నమస్కారములు అని అర్థము. 282వ నామము ఓం సహస్రశీర్ష వదనాయే నమః. సహస్ర శిరస్సులతో వదనాలతో శోభిల్లుతున్నటువంటి తల్లికి నా నమస్కారములు అని అర్థము. ఇక్కడ సహస్రం అంటే 1000 అని కాకుండా అనంతము అనే అర్థం కూడా వస్తుంది. 283వ నామము ఓం సహస్రాక్షై నమః. సహస్ర అంటే అనంతమైన కన్నులు గల తల్లికి నా నమస్కారములు అని అర్థము. 284వ నామము ఓం సహస్రపాదే నమః. సహస్రమైన అంటే అనంతమైన పాదాలతో శోభిల్లుతున్నటువంటి తల్లికి నా నమస్కారములు అని ఈ 66వ శ్లోకానికి అర్థముగా చెప్పుకోవచ్చు. శ్లోకం 67 ఆ బ్రహ్మకీట జననీ వర్ణాశ్రమ విధాయిని నిజాజ్ఞారూప నిగమ పుణ్యఫలప్రద. 285వ నామము ఓం ఆ బ్రహ్మకీట జనన్యై నమః. బ్రహ్మ నుండి కీటకం వరకు ఉన్న సమస్త జీవులను సృజించు తల్లికి నా నమస్కారములు అని అర్థము. 286వ నామము ఓం వర్ణాశ్రమ విధాయిన్యై నమః. చతుర్వర్ణాశ్రమ ధర్మాలను బ్రహ్మ ద్వారా ఏర్పరిచిన తల్లికి నా నమస్కారములు అని అర్థము. 287వ నామము ఓం నిజాజ్ఞరూప నిగమాయే నమః. తమ ఆజ్ఞారూపాలే వేదాలు అయి ఉన్నటువంటి తల్లికి నా నమస్కారములు అని అర్థము. 288వ నామము ఓం పుణ్యాపుణ్య ఫలప్రదాయే నమః. పుణ్య పాప కర్మల ఫలాలను ప్రసాదించు తల్లికి నా నమస్కారములు అని ఈ 288వ నామానికి అర్థము. అలాగే 67 శ్లోకాలకి శ్లోకాలు పూర్తయ్యాయి. మరి ఒక వీడియోలో అర్థము శ్లోకములతో మళ్ళీ కలుసుకుందాం. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 మందికి ఈ సమాచారాన్ని అందజేయండి. స్వస్తి.